హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీస్ మామ్స్ కిచెన్. చిక్కటి పాలతో సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూసే. 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్. పాయసం చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిపోయినాయి కదా, ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది అనమాట. ఆ సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, ఒక 70% ఉడికిపోయింది. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఇందాక వాటర్ తీసుకున్నాను కదా, దానికి 2 గ్లాసులు పాలు తీసుకున్నాను. అంటే చిక్కగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకొని వేయించుకొని దాంట్లోకి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లాన్ని తురుముకున్నది గ్యాస్ కట్టేసి, ఉడికిపోయింది కదా, గ్యాస్ కట్టేసి ఇప్పుడు దాని మీద వేయిస్తే ఆ ఆవిరికి అదే స్మాష్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం మిక్స్ చేసుకోవటమే. ఇలా ఎందుకు వేస్తున్నానంటే, ముందే వేస్తే పాలు విరిగిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ సగ్గుబియ్యం బెల్లం పాయసం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.